నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను కాపాడిన జీడిమెట్ల పోలీసులు. జీడిమెట్ల ఠాణా ముందు రోడ్డులో యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్ వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టిన కేటీఎం బైక్ భారీ శబ్దం రావడంతో బయటకు వచ్చిన పోలీసులు ద్విచక్ర వాహనంపై నుంచి ఇద్దరు వ్యక్తులు కింద పడి తీవ్ర గాయాలతో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు 108 వాహనం కోసం ఎదురు చూడకుండా ఆటోలో సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లిన ఓ ఎస్ఐ కానిస్టేబుళ్లు ఇద్దరు సురక్షితం. కేసు నమోదు. ఏడు గంటల 30 నిమిషాల సమయంలో జీడిమెట్ల పోలీస్ సిబ్బంది అందరూ వీక్లీ పరేడ్ చేస్తున్న క్రమంలో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా పెద్ద శబ్దం రావడం జరిగింది. ఆ శబ్దం వినగానే ఇమీడియట్లీ మేము అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి ఒక జీడిమెట్ల డిపో ఆర్టీసీ బస్కి ఒక 2-వీలర్ బైక్ గుద్దుకొని ఇద్దరు యువకులు రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతుంటే ఇమీడియట్లీ మా సిబ్బంది మేము కలిసి ఆటోలో ఆ ఇద్దరిని దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేయడంతో సెకండ్ల వ్యవధిలో మేము అక్కడ చేరడం, నిమిషాల వ్యవధిలో ఆ యొక్క ఇద్దరిని హాస్పిటల్కి చేర్చడం వల్ల రక్తస్రావం జరగకుండా వైద్యులు శ్రమించి వారిని ఇద్దరిని కాపాడడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గా ఉంది. ఒకరు మాట్లాడుతున్నారు, ఇంకొక అతను ఇప్పుడు స్కానింగ్ అవి చేస్తున్నారు. ఇక్కడ అంత ఎర్లీ అవర్స్లో వాళ్ళిద్దరు స్టూడెంట్స్ కావడం, శివ అండ్ భాను కిరణ్ అండ్ శివ 19 years శివ తను రైడ్ చేస్తుంటే భాను కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ వెనుక బైక్ పైన కూర్చున్నాడు. వీళ్ళిద్దరు స్టూడెంట్స్. శివనేమో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, భాను వచ్చేసి బీటెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో టెంపుల్కి వెళ్ళేస్తామని వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. వీళ్ళు గాజుల రామారం నివాసులు. వాళ్ళు గాజుల రామారం నుంచి తాడ్బండ్కి వెళ్తున్నట్లుగా మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. తాడ్బండ్ వెళ్తున్న క్రమంలో మనకు జీడిమెట్ల పిఎస్ దాటిన తర్వాత ఉన్నటువంటి హెచ్ఎంటీ గ్రౌండ్కి వెళ్ళే రోడ్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతానికి ఆర్టీసీ డ్రైవర్ మా అదుపులో ఉన్నాడు. ఆ యొక్క ఇంజూరీ అయిన వ్యక్తులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు.